నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. గత కొంతకాలంగా హీరో 'రాజ్ తరుణ్' అండ్ లావణ్య మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ మనం చూసాము. సో, ఆ ఇష్యూస్‌కి కాస్త తెరపడింది అనుకున్నటువంటి సమయంలో మరొక్కసారి 'రాజ్ తరుణ్', లావణ్య, శేఖర్ భాష తెర మీదకి రావడం జరిగింది. మరి లావణ్య వాళ్ళ నాన్న పైన 'రాజ్ తరుణ్', మణికంఠ, శేఖర్ భాష మరికొంతమంది దాడి చేశారు. సో, అందులో భాగంగా వాళ్ళ నాన్నకి తీవ్రంగా గాయాలయ్యాయి అనే అంశం పైన లావణ్య పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టడం జరిగింది. మరి ఏ1గా మణికంఠ, ఏ2గా రాజ్ తరుణ్, అలాగే ఏ3గా శేఖర్ భాష పేరైతే అందులో రాయడం జరిగింది. అదే అంశం గురించి అసలేం జరిగింది అనే అంశం గురించి కానీ, లేకపోతే తన సైడ్ వెర్షన్ తను మాట్లాడడం కోసం శేఖర్ భాష మాగ్నా టీవీకి రావడం జరిగింది. సో, ఇప్పుడు లావణ్య కానీ, రాజ్ తరుణ్ కానీ, ఏ1గా ఉన్నటువంటి మణికంఠ కానీ, ఎవరైనా కానీ అసలేం జరిగింది అనేది వాళ్ళ వెర్షన్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అనంటే మాత్రం ఖచ్చితంగా మాగ్నా టీవీ స్వాగతిస్తుంది. నమస్తే. చాలా రోజుల తర్వాత. కానీ ఏదో ఒక ఎపిసోడ్‌లో ఏదో ఒక అంశం మీద కనిపిస్తూనే ఉంటారు. సో, మరొక్కసారి ఏ3గా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇది మేమంటున్న మాట కాదు. జస్ట్ అక్కడ పొందుపరిచిన దాన్ని ఎఫ్ఐఆర్‌లో. సో, ఎందుకు ఏ3గా మీరు ఉండాల్సొచ్చింది? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలీదు. అక్కడ ఎవరు కొట్టుకొని చచ్చారో ఏమి మనకు తెలీదు. బట్ నా పేరు మాత్రం దాంట్లో రావడం జరిగింది. నేను ఒకే ఒకసారి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. అది కూడా రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ, నాన్న, నా అమ్మాయి బయటకి గెంటేసి నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేసిన రోజున నేను ఎక్కడో ఏదో చోట్ల ఇట్లాగే ఇంటర్వ్యూ ఇస్తుంటే టక్మని పరుగున అక్కడికి వెళ్ళాను. సో, నేను గట్టిగా వాయిస్ వినిపించాను. తర్వాత నా మనం నేను ఇంటికి వచ్చేసాను. బట్ అది కాదు ప్రాబ్లం. నా పేరు చేర్చడానికి కారణం ఏమిటి అంటే, నేను ఈవిడ డ్రగ్స్ బాగోతాన్ని ఫస్ట్ నుంచి ఎండగడుతున్నాను. మీరు గమనిస్తే ఒక 25 రోజుల క్రితం నేను ఒక 2 కాల్స్ నాకు వస్తే నేను వెంటనే అది పోలీసులకు కూడా ఫార్వర్డ్ చేసి, నార్కో డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసి అండ్ అలాగే మీడియాలో కూడా ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని. ఏంటి ఆ కాల్స్ అంటే, ఆవిడ డ్రగ్స్ ఎలా అమ్ముకుంటుంది, వైజాగ్లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఈవిడ ఒక నైజీరియన్ పెడ్లర్ని ఇక్కడి నుంచి ఫోన్ చేసి గైడ్ చేసి, వాడు వస్తాడు, నువ్వు ప్యాకెట్ ఇక్కడ ఇచ్చేసి డబ్బులు ఇట్లా తీసేసుకో అని చెప్పి ఆ చేసే సంభాషణ మొత్తం బయట పెట్టడం. తర్వాత అలాగే ఇంకొకసారి మన హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ ఉంది కదా, డిఎల్ఎఫ్, అక్కడ ఇడ్లీ ప్యాకెట్లో కింద డ్రగ్స్ పెట్టి తీసుకొస్తాడు అని చెప్పి ఆవిడకి చింటూ అనే వ్యక్తి సప్లై చేస్తూ మాట్లాడిన కాల్. సో, దీనికి సంబంధించి ఇవి 2 బయట పెట్టడం జరిగింది. బయట పెట్టినప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఇది ఎప్పుడవో కాల్స్, ఇప్పుడువి కావు, ఎప్పుడవో కాల్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడవో అనేది ఆవిడవేనే ఒప్పుకుంది, కానీ పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకోరు. చాలా రోజులు ఆల్రెడీ ఒకసారి ఆవిడ డ్రగ్స్ విషయంలోనే కదా లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది కదా. 45 ఎపిసోడ్ అయిపోవడం కాదు, 45 రోజులు చెంచలగూడ జైల్లో రిమాండ్లో ఉంది. రిమాండ్ అంటే ఏంటి? అది శిక్ష కాదు. అవును. ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాములు 6 గ్రాముల మెత్తతో దొరికింది. అంతకుముందే వరలక్ష్మి డ్రగ్స్ కేసులో కూడా ఈవిడ దొరికింది. 2 సార్లు దొరికింది. సో, ఒకటోసారి ఏదో తప్పించుకుంది. ఆవిడని ఎతుకుతూ అలా పట్టుకున్న టైంలో, రెండోసారి పట్టుకున్న టైంలో గట్టిగా ఆవిడ దగ్గర డ్రగ్స్ దొరికింది. బుక్ చేశారు, రిమాండ్లో పెట్టారు. 45 డేస్ తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి నానా రకాలుగా ట్రై చేస్తూ అక్కడున్న ఆఫీసర్స్కి గేలం వేయడం మొదలుపెట్టింది. సో, నేను ఇట్లా యువర్ ఆనర్ ఇట్లా చెప్తాను, నన్ను వీళ్ళు ఇట్లా పోలీసులు బలవంతంగా ఇరికిచ్చారని చెప్తే మీ పని ఏమవుతుందని ఒక సీనియర్ ఆఫీసర్ తోటి ఇవిడు మాట్లాడుతూ, అయినా కూడా నేను ఎందుకు కామ్గా ఉన్నానంటే, ఈ ఆఫీసర్ నాకు నచ్చాడు, లైన్ వేసుకుందాం అనుకున్నాను, అందుకని నేను కామ్గా ఉన్నాను యువర్ ఆనర్ అని మాట్లాడుతానట. ఓకే. సో, నా మీద మురళి, వీరబాబు, అశోకు, ఇంకా పేర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా చేశారని చెప్పి ఇలా చెప్తాను, అలా చెప్తానని చెప్పి, అంటే ఆడపిల్లని కాబట్టి నన్ను ఇలా చేశారు అలా చేశాను ఆయన్ని ఇది చేసుకుంటూ ఫైనల్గా మెల్లగా నీకు లైన్ వేసుకుంటున్నాను అది ఇది అని చెప్పి ఆయన్ని ఇది చేస్తూ ఇలా మొదలైన ట్యాక్లింగ్. తర్వాత మనం కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో కూడా చూసాం. ఒక పోలీస్ ఆఫీసరు తో నేను మీ ఇంటికి వస్తా, అదేదో మీ ఫామ్ హౌస్కి వస్తా, గోడ దూకి వస్తా, నేను గలీజ్ దాన్ని, నాకు కసి, నేను రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నేను వస్తా అని చెప్పి ఆయన అంటే, ఆయన ఏమో వద్దు నేను ఏదో డ్యూటీలో ఉన్నాను అంటూ ఉంటే ఈవిడ లేదు నేను వస్తాను అని చెప్పి ఆ కాల్ అంతా బయటకు వచ్చింది. సో, ఈ రికార్డింగ్ బయటికి రావడంతో పోలీస్ ఆఫీసర్స్ అనేది పెద్దవాళ్ళ దాకా వెళ్ళి ఫైనల్గా ఇది ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసేదాకా వెళ్ళిపోయింది. సస్పెండ్ అయితే చేయలేదు, బట్ ట్రాన్స్ఫర్ చేసి, ఎందుకంటే ఆయన ఏదో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్, అది కూడా
డ్రగ్ పెడ్లర్ ఆవిడ. డ్రగ్ పెడ్లర్ కేసులో 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన ఆవిడతో నువ్వు ఎలా మంతనాలు జరుపుతావు అనే కోణంలో ఆయనని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన మీకు ఇది చూపిస్తాను నేను. అప్పుడు వచ్చిన అన్ని పేపర్స్లో వచ్చిన ఆర్టికల్ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ప్రీవియస్గా ఒకసారి ఎక్కడో మీరు కూడా ఇంతకుముందు ఒకసారి చూపించినట్టున్నారు దీన్ని. లేదు, ఆ రోజు అంటే ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, పెద్ద ఆఫీసర్. అందులోనూ డ్రగ్స్ కేసులో నిందితురాలితో అడ్డదారిలో దోస్తీ, రాత్రి అయితే వీడియో కాల్స్, చాటింగ్స్, ప్రేమాయణం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారి నవైనం. సో యువతిపై డ్రగ్స్ కేసు నమోదు అయితే దానికి సంబంధించిన విచారణ, చేరవేత ఇవన్నీ కూడా, దీంతోపాటు పలువురిపై యువతి అక్రమ కేసులు ఈయన సహాయంతో పెడుతోంది అనేది దీంట్లో వచ్చిన ఇదన్నమాట. ఓకే, సో ఇలా అక్రమ కేసులు పోలీస్ ఆఫీసర్స్ని యూజ్ చేసుకుని ఆవిడ పెట్టడం, తర్వాత స్టేషన్కి చెడపేరు రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మీరు ఇప్పుడు చూస్తున్న కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి కరెక్ట్గా 20 రోజుల ముందు నేను ఈ కాల్ రికార్డింగ్స్ బయటపడడం జరిగింది. సో ఈ రకంగా ఈవిడ అక్కడి నుంచి ఎలా డ్రగ్స్ తీసుకునేది, అలాగే బెంగళూరు నుంచి ఎలా చేసేది, అలాగే ఇంకొక కాల్ సమయభావం వల్ల మనం మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు వైజాగ్లో ఒకరిని చాలా క్లియర్ కట్గా డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఒక నల్లోడు వస్తాడు, ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ వస్తాడు, ఆ బ్యాగ్ ఎక్కడ మీకు పెడతాడు, దాన్ని మీరు డబ్బులు టైప్ చేసేయండి, తీసుకెళ్ళిపోతాడు. క్లియర్ కట్ డ్రగ్ పెడ్లింగ్ అనమాట. సో ఇదంతా మీరు బయట పెట్టాను. కేసు వచ్చింది. బయట పెట్టినప్పుడు ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చి ఇదంతా ఎప్పుడు అండి, ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను ఇప్పుడు అట్లాంటివి ఏమి చేయట్లేదండి, ఇప్పుడు చేస్తున్నావో లేదు, బట్ అప్పుడు చేసిన కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మెయిన్ సాక్ష్యాలు ఇవి. ఓకే, సో వరలక్ష్మి కేసుకి ఇంకా తీర్పు రాలేదు అసలు. ఇదైతే ఇంకా ఒకటి ఛార్జ్షీట్ కూడా కాలేదు. ఏది ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మీరు అందరూ చూసే ఉంటారు. ఏది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడో ఆవిడ బయటకు వస్తుంటే పోలీసులు ఆపి తీయమ్మా అని చెప్పి సూట్ కేసులు తీయమంటే తీయదు. నేను తీయను అంటే చూసారా మీరు ఆ వీడియో? ప్రతి ఒక్కరు చూసుంటారు ఇప్పటికీ. ఓకే, బట్ సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆవిడ బయటకు వచ్చి ఇది ఎప్పుడో నాకు సంబంధం లేదు, ఎప్పటిదో, ఇప్పుడు నేను చేయట్లేదు అని చెప్పి చెప్పుకొని ఆవిడ ఒక ట్విట్టర్ ఏదో పెట్టింది. దాంట్లో ఆవిడ పాపం సరిగ్గా గైడ్ చేయలేదేమో ఎవరో. ఎప్పటివో అంటే ఆవిడవే అని ఒప్పుకుంది కదా. ఎప్పుడు అంటే ఇవాళది కాకపోవచ్చు, నిన్నటిది అయ్యుండొచ్చు, లేకపోతే మొన్నటిది అయ్యుండొచ్చు, 4 రోజుల క్రితం అయ్యుండొచ్చు. అదేలేండి. బట్ అప్పుడు వచ్చినప్పుడు ఈవిడ నన్ను కొట్టేశారు, నన్ను చంపేశారు, మా నాన్న కొట్టారని ఏమీ చెప్పట్లా. ఆవిడ అప్పటికే ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడు వెళ్ళిపోయి చాలా రోజులైంది. అప్పుడు ఈ విషయాలు ఏం చెప్పాల. సడన్గా ఇవాళ వచ్చి నన్ను కొట్టేశారు, నన్ను చంపేశారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మా నాన్నని కొట్టేశారు. అవును, వాళ్ళ ఫాదర్వి కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. అదే దెబ్బలు ఉన్నవి. వాళ్ళ ఫాదరు మేబీ ఇంకొకళ్ళు ఎవరైనా కొట్టుండొచ్చు. వాళ్ళ ఫాదర్ని అక్కడ నేను విన్నది ఏంటంటే అక్కడ ఎవరో అక్కడ ఎస్నాపూర్లో కొంతమందిని ఎవరో వీళ్ళు మోసం చేశారని వాళ్ళు వచ్చి కొట్టుండొచ్చు, ఎవరైనా కొట్టుండొచ్చు. ఎవరు కొట్టారనేది అక్కడ కనపట్ల. ఆయనకు కొట్టారు, ఆయనకి గాయాలయ్యాయి. ఈవిడికి ఏమి గాయాలయ్యాయి, ఈవిడైతే ఏం పెట్టలేదు. బట్ వాళ్ళ నాన్న గాయాలు చూపిస్తున్నారు, వాళ్ళ అమ్మ ముక్కు మీద ఏదో ఇట్లదో ఒకటి చూపిస్తున్నారు, కుక్క చచ్చిపోయింది అనేది చూపిస్తున్నారు. ఇవి చూపించి వీళ్ళు చేశారు అంటే అక్కడ మనిషి లేడు, నువ్వు జస్ట్ అవి చూపించేసి వీళ్ళు చేశారు. ఎవరి మీదనే పెట్టచ్చు కదా. ఆ ఫోటోలు పెట్టి ఇదిగో ఉదయ్ చేశాడు, లేకపోతే ఆదిత్య చేశాడు, శేఖర్ చేశాడు అని చెప్పచ్చు. ఏముంది దాంట్లో? కేసు పెట్టేస్తారు. ఓకే. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈవిడే మందిని వేసుకొని వెళ్ళి ఒక 10-15 మంది గోండాలను వేసుకొని వెళ్ళి, అందులో ఆడగోండాలను బాగా దిట్టంగా ఉండేవాళ్ళు అందరినీ తీసుకొని వెళ్ళి ఆ గేట్ దగ్గర హల్చల్ చేసి ఆ గేట్ కీపర్ని తోసేసి ఇది ఆ కమ్యూనిటీకి వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఆ ఓనర్ లేరు ఆ టైంలో, పని వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళందరినీ బెదిరించి ఆ ఇంటి గ్లాసులు పగలగొట్టి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి దూకి నానా హడావిడి నానా హంగామా చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు రాజధాని దగ్గర అది ఎప్పుడు జరిగింది చెప్తా. రాజధాని ఎప్పుడు అమ్మేశాడు. సో లావణ్య గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు సేల్కి అయిపోయిందా? సేల్ అయిపోయింది ఎప్పుడు. ఓకే. రాజధాని ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు అమ్మ వచ్చారు కదా అప్పట్లో, వాళ్ళు వచ్చి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఓకే. తర్వాత వీళ్ళ తమ్ముడు అందరూ కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ ఇంట్లో రాజ్ తరుణ్ గారు ఉండట్లేదు, లావణ్య గారు ఉండట్లేదు, ఎవరు లేరు. ఓకే. సో ఆ ఇంట్లో ఓనరు ఇట్స్ క్లియర్ టైటిల్ అన్నీ రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, ఆ ఇల్లు నాకు కావాలి, ఎలాగైనా నేను ఉండాలి అని చెప్పి నానా రకాలుగా వీడు ట్రై చేస్తూ కోర్టులో కేసులు వేసుకుంటూ ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడు
అలా రువాబ్ చేసుకుంటూ ఇంటి మీద దాడి చేసిన కేసు ఇమ్మీడియట్గా ఆ ఇంటి ఓనరు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి నార్సింగ్ పిఎస్లో ఇచ్చాడు. ఇంత రుబాబ్ చేసిన తర్వాత కేసు పెట్టకుండా ఉండే పరిస్థితి లేదు. కంపల్సరీగా ఎఫ్ఐఆర్ చేసి తీరాలి. నార్సింగ్ వాళ్ళు ఎంతగా కాదనుకున్నా కూడా కంపెల్లింగ్ ఎవిడెన్స్ ఉండింది దాంట్లో. ఎఫ్ఐఆర్ అయిపోయింది ఈవిడ మీద 324, 329 ఈ సెక్షన్లన్నీ కూడా, అంటే దొమ్మి దాడి ఇవన్నీ కూడాను కేసులు పెట్టారు. ఓకే. కానీ ఏ రకమైన ఇది ఉండదు. ఆవిడని పిలవరు, ఆవిడని ఇంట్రాగేట్ చేయరు, ఏమీ లేదు. సో అలా ఈవిడ ఒక నెల రోజులు మరి ఎక్కడ పోయిందో, ఏమైనా పటాయించిందో, ఏం చేసిందో తెలియదు. బట్ తర్వాత కట్ చేస్తే ఇదిగో వీళ్ళందరి మీద కేసులు నమోదు. మీరు ఆ ఎఫ్ఐఆర్ చూడాలి. నిజంగా అట్లా నమోదు చేస్తారా? ఇప్పుడు సెక్షన్ 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ ఈ కేసు పెట్టి కనీసం ఎప్పుడు జరిగింది ఈ అఫెన్స్ అనేది కూడా రాయరా? ఓకే. మీరు పోలీస్ స్టేషన్లో కేసు రాసేటప్పుడు పక్కన రాస్తారు కదా, అవును, ఎప్పుడు జరిగిందమ్మా, ఎక్కడ జరిగింది, ఇవి రాయాలి కదా. అవును. కనీసం ప్లేస్ టైమ్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడా ఉండదు. ఈ పర్టికులర్ డేట్న ఈ పర్టికులర్ టైంలో జరిగిందనే ఉండదు. ఆ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ నాన్న ఆ ఫోటోలు పెట్టి నన్ను కొట్టారని మమ్మల్ని తిట్టారని చెప్పి, దానికి దీనికి ఏంటి సంబంధం? ఓకే. సో ఆ కేసు వాళ్ళు పెట్టారని మరి దాన్ని వదిలించుకోవడానికి కౌంటర్ కేసు ఎలాగైనా పెట్టాలని చెప్పి ఈవిడ మరి ఇప్పుడు ఈవిడ చెప్తుంది, నాకు కమిషనర్ సపోర్ట్ ఉంది ఫుల్గా, పోలీస్ కమిషనర్ ఆయన కాలన్నారు, నేను ఇడ్లీలో కాకపోతే బోండాలో పెట్టి డ్రగ్స్ అమ్ముకుంటా, ఏం బిక్తావు నువ్వు అని చెప్పి నేను అడిగింది ఒక లైవ్లో నన్ను. అవునా? అంత అరాచకంగా చెలరేగిపోతూ పచ్చి బూతులు మాట్లాడుతుంటే నన్ను ఎవడే ఏం చేయలేడు, నాకు పోలీస్ కమిషనరే సపోర్ట్ ఉన్నాడు, మీరు ఎవరు ఏం పిక్తారు నన్ను అని మాట్లాడుతుంది. సో అంటే ఎంత మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఏ రకమైన సాక్ష్యం ప్రైమా ఫేసి ఏమీ లేకుండా తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారంటే జస్ట్ నన్ను బెదిరించడానికి. నువ్వు మీడియాలో మాట్లాడకూడదు దీని గురించి, ఆవిడ డ్రగ్స్ గురించి నేను అసలు ఏమీ మాట్లాడకూడదు, ఆవిడ పాటికి ఆవిడని డ్రగ్స్ అమ్ముకునేవాళ్ళు, ఆవిడని డ్రగ్స్ చేసుకునేవాళ్ళు, వాటి గురించి బయట పెడితే మనల్ని తీసుకెళ్ళి ఇట్లా కేసులు పెట్టి బెదిరించి ఆపుతారు. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మరి రియాక్ట్ అయ్యారా పోలీస్ కేసు అయిన తర్వాత? ఇది రాజ్ తరుణ్ ఎక్కడ షూటింగ్లో ఉన్నట్టున్నారు, ఇంకా ఆయన ఏం రియాక్ట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఏంటి సార్ మరి నెక్స్ట్ అది, అంటే ఇప్పుడు ఈ కేసుని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ఏంటంటే కౌంటర్ కేసులు అంటారు వీటిని. ఇప్పుడు మీరు నా మీద ఒకటి దాడి చేశాడని చెప్పి మీరు కేసు పెట్టారనుకోండి, ఆ వీడియో నా మీద దాడి చేశారని చెప్పి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మీరు వెళ్ళి కేసు పెడితే ఎట్లా ఉంటుంది? ఓకే. దానికి తోడు మీకు చెప్తా, ఈ మధ్యలో ఒక నెల రోజుల క్రితం ఈవిడ కోర్టుకు వెళ్ళింది. ఆ ఇల్లు నాది, నాకు ఇప్పించండి, నేను రాజ్ తరుణ్ పెళ్ళాన్ని, రాజ్ తరుణ్ ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఈ ఇంట్లో అంటే కోర్టు, అమ్మ నువ్వు రాజ్ తరుణ్ భార్య అయితే రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి తప్ప ఆ రాజ్ తరుణ్ అమ్మేసి ఇంట్లో ఉంటానంటే ఎట్లా? అది కుదరదు. అండ్ ఇంకొకటి, నువ్వు రాజ్ తరుణ్ భార్యగా ఏ రకమైన సర్టిఫికేట్ లేదు, లైక్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే ఇంకోటో ఏమీ లేవు, నీ పేరు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏమీ లేవు. అండ్ క్లియర్ కట్గా నువ్వే గుంటూరు జడ్జి ముందు ప్రమాణం చేసి 164 స్టేట్మెంట్లో నాకు పెళ్లి కాలేదని చెప్పావు. ఇప్పుడు 2023 జూలైలో. దానికి తోడు ఒక క్లియర్ కట్ ఆడియో ఆ ఇంట్లో మరి ఎందుకు ఉంది ఈవిడ? రాజ్ తరుణ్ భార్య కాకపోతే కొన్నాళ్ళైనా సరే ఎందుకు ఉంది ఈవిడ అనే దానికి ఒక ఆడియో కాల్ మస్తాన్ సాయితో ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది. ప్రీవియస్గా వచ్చింది ఒకటి కాల్, కొత్తగా వచ్చింది. ఓకే. అది ఏంటంటే మస్తాన్ సాయితో పరిచయమైన కొత్తలో మస్తాన్ సాయి అడుగుతాడు, మస్తాన్ సాయితో మాట్లాడుతూ ఉంటుంది, నాకు ఏదన్నా మంచి పెళ్లి సంబంధం చూసి చేయొచ్చు కదా సాయి అంటే, అతను అంటాడు సరదాగా, ఈ ఉయ్యాల జంపాల హీరో ఉన్నాడు ఆయన ఏమన్నా అంటే, ఏంటి నాకు అతనికి ఏదైనా అంటగడుతున్నావా, తప్పుడు మాటలు మాట్లాడుకో అని చెప్పి హర్ట్ అయిపోద్ది ఆవిడ. రాజ్ తరుణ్కి నాకు ఏం సంబంధం లేదన్నట్టుగా చెప్తుంది. అంటే లేదు ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే నేను చెప్పాను అంతే తప్ప, నువ్వు చూస్తుండు, నేను వేరే పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో ఉంటా, రాజు ఇంకో అమ్మాయిని చేసుకుని అదే పై పోస్టులో ఉంటాడు, ఇది జరిగినప్పుడు అందరు నోళ్ళు మూసుకుంటాయి, అప్పటిదాకా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి, పట్టించుకోకు అని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. సో దీని అర్థం ఏంటి? చాలా క్లియర్ కట్గా రాజ్ తరుణ్ ఈవిడే ఒక ఇంట్లో ఉన్నా కూడా ఆవిడేదో ఫ్రెండ్లీగా ఉండిచ్చాడు, ఇక అద్దెకి లేదు, అలాగే పెళ్ళంగా లేదు, లివిన్ కూడా కాదు అనే విషయం మనకి చాలా క్లియర్ కట్గా ఆ కాల్లో అర్థమవుతుంటుంది. అలాగే బయట కూడా జడ్జి ముందు ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదు, నేను 164 స్టేట్మెంట్ గుంటూరు అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆవిడ ఇచ్చిన ఇది చూడండి, అక్కడ జడ్జి ముందు
ఆయన అడిగి లాస్ట్ నా ఒక 5 ప్రశ్నలు ఉంటాయి, తెలుగులో రాస్తారు మీరు. మీ పేరేంటి చూసారా? అయితే దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఏమంటారంటే, మీ పేరేంటి అని జడ్జి గారు అడిగితే, లావణ్య మన్నేపల్లి, మీ వయసు ఎంత అంటే అప్పట్లో 32, ఇప్పుడు 2023లో, ఏం చేస్తుంటారు అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తుంటాను, మీకు పెళ్ళి అయిందా? లేదు. నేనెవరు? జడ్జి గారు. తెలుస్తోంది అని చాలా క్లియర్ కట్గా చెప్పింది ఆవిడ. సో ఇవాళ నేను 5 ఏళ్ల క్రితం లేకపోతే 2016లో లేకపోతే 2012 నుంచి 12 ఏళ్ల బంధం రాస్తాను, ఇలా ఇవన్నీ మాటలు చెప్పుకుని జస్ట్ బేసికల్లీ ఏంటి అంటే రాజ్ తరుణ్ పెళ్ళాం అనే స్టేటస్ వాడుకుంటే ఆ ఇంటిని ఏదో రకంగా కబ్జా చేయొచ్చు అనే ఇంటెన్షన్ తోటి ఆవిడ చేస్తుంది తప్ప చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్పావు, ఇక్కడ మస్తాన్ సాయితో క్లియర్ కట్గా ఆ ఇంట్లో ఎందుకున్నారు అనే దానికి కూడా ఇవి చెప్పింది. సో ఇట్స్ క్లియర్గా చాలామందికి డౌట్ ఏంటంటే, ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఎందుకున్నారు, ఏదో ఉండే ఉంటుంది అని. బట్ ఇది నిజంగా ఇది అనే విషయం చాలామందికి తెలియదు. అంటే గతంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తానికి తెలుసు. అంటే లావణ్య గారి ఎపిసోడ్లో రాజ్ తరుణ్ గారు అంత జరిగినా కూడా ఎందుకు ఇవిడ అరెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి వందల మంది ప్రశ్నిస్తుంటారు. ఓకే, బట్ ఎందుకు అనే విషయానికి ఇప్పుడు సమాధానం జరిగే ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్తో ఉన్న సంబంధాల గురించి మనం చూసాం. మరి ఏకంగా ఇప్పుడు కమిషనర్ గారే నా వెనకాల నేను ఏమైనా చేసుకుంటాను అని చెప్పి ఆవిడ మాట్లాడే తీరు చూస్తుంటే వ్యవస్థల్ని ఇంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఈ అంశం మీద రాజ్ తరుణ్ గారు ఎలాంటి, అంటే ఒకవేళ ఆయన రెస్పాండ్ అయిన నెక్స్ట్ ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది ఎలాంటి క్లారిటీ కావాలన్నా ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. నాకైతే ఫైనల్గా ఒకటే అనిపిస్తుంది, నేను ఆవిడ డ్రగ్స్ బాగోతాన్ని బయట పెట్టిన దానికి నా మీద ఈ ఎఫ్ఐఆర్లో పేరు చేర్చి బలవంతంగా నా నోరు మూయడానికి ట్రై చేస్తున్నారు. ఇది లిటరల్లీ ఆవిడకి డ్రగ్స్ అమ్ముకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చిందా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అంతే, చూద్దాం ఇంకా. థ్యాంక్ యూ సార్.